నిజామాబాద్ జిల్లా వేల్పూరులో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఇప్పుడు అలా చూద్దాం. కేసీఆర్ మంచిగానే చేసిండు, కానీ వీళ్ళు అంటున్నారు కదా, కొన్ని ఎక్కిస్తామని అంటున్నారు కదా, ఒకసారి ఇలా కేసు చూద్దాం అనే ఒక చిన్న ఆలోచన కొంతమందిలో వచ్చి మన పార్టీ కేవలం 1.8% ఓట్లతో మాత్రమే ఓడిపోయినాం. మనం కేవలం 1.8% ఓట్లతో ఓడిపోయాం. ఇప్పుడు ఆ ఆలోచన వచ్చిన వాళ్ళు, ఆ ఆలోచన రానోళ్ళు కూడా ఇప్పుడు మదన పడతా ఉన్నారు. అప్పుడు ఒకటి మీద ఒకటి చెప్పి ఇంట్లో పీని వెళ్ళా, ఇప్పుడు ఎటు పోయి ఒక్కడు కూడా లేడు, ఒక్కటి కూడా వస్తలేవు కొత్తగా ఎక్కువ అన్న మాట ఇప్పుడు ప్రజల్లో వస్తూ ఉన్నారు. ఇట్లా క్యాండిడేట్ల పరంగా చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని పెట్టింది. ఆయన పెద్ద మంచి, ఆయన అంటే గౌరవమే మనకు. కానీ ఏం లాభం? మనకు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇప్పుడు ఆయన, మనకు కూడా ఎమ్మెల్సీ ఆయన. ఇప్పటికి కూడా మన ప్రాంతానికి ఆయన ఎమ్మెల్సీగా ఉంటూ, పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఉంటూ ఒక్క ఊరికన్నా వచ్చిండా? ఎవరు ఊరికన్నా వస్తే చేయలేపూరి జర రానోళ్ళు, చేయలేపూరి ఊరు రానోళ్ళు. మరి మనకు ఎమ్మెల్సీగా ఉంటూ మన దగ్గరికి రానోళ్ళని, మన ఊరికి రానోళ్ళని, ఒక్క రూపాయి మనకు అభివృద్ధి చేయనోళ్ళని, నువ్వు మన మంచి చెల్లో పట్టించుకోని వాళ్ళని, పోనీ పైసలు ఇవ్వకపోతే ఇవ్వకపోయేంత మంచికి చెడుకు, పెళ్ళికి సావుకు ఒక్కసారన్నా మన ప్రాంతానికి వచ్చిందా? మరి అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఎంపీగా ఎన్నుకుంటే ఏం లాభమవుతుందో ఒక్కసారి మనం ప్రజలకు చెప్పాలా అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తాను. పార్టీగా మోసం చేసింది ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ, అన్ని మోసపూరిత హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఏమైందిరా పనిచేయరా బాబు, నువ్వు హామీలు ఇచ్చినవరా బాబు అని అంటే ఆ ముఖ్యమంత్రి ఏమో రోజుకో తీరు సార్థకాడేశం ఎత్తున్నాడు. ఒకరోజేమో పేగుల మెడలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, ఒకరోజేమో జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఒకరోజేమో మానవ బాముడు అవుతా అంటాడు. నువ్వు చెప్పినవి చేయవయ్యా మొగరా అంటే ఈ మాటలు మాట్లాడుకుంటా టైంపాస్ చేస్తాను. అవునా కాదు? 13 సార్లు ఢిల్లీకి పోయిండు ఈ 3-4 నెలల కాలంలో, 3.5 నెలల కాలంలో 13 సార్లు పోయి సురేంద్ర కానీ ఎక్కడి నుంచి అటు కప్పం కడతాను. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి జమ చేసి కప్పం కడుతున్నారు. అవి పట్టుకొని పోతున్నాడు. ఇక 13 సార్లు పోయింది ఇప్పటికి. ఆయనేమో అట్లా. ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు? ఓడిపోయిన వాళ్ళే మళ్ళా గెలిచినన్నా కానీ ఒక అందం చందం. ఓడిపోయిన వాళ్ళే వాళ్ళ మనుషుల్ని తలా ఒక ఆఫీస్ పనిచేస్తున్నారట. వాళ్ళ మనుషులకు ఎంఆర్ఓ ఆఫీస్ ఒకరికి, ఎండిఓ ఆఫీస్ ఒకరికి, పోలీస్ స్టేషన్ ఒకరికి, ఈ ఊరు వాగు ఒకరికి, ఆ ఊరు వాగు ఒకరికి, ఈ ఊర్ర ఒకరికి, ఆ ఊర్ర ఒకరికి పనిచేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి అదే పని చేస్తున్నాడు, కలెక్షన్ చేసి పైకి పంపించడు. ఇక్కడున్న స్థానిక నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం వాళ్ళ మనుషుల్ని ఊర్ల మీదకి, వాడు మండలాల మీదకి తోడేళ్ళని పంపినట్టు పంపుతాను. ఇప్పుడు ఇక ఇది తప్ప మీరు ఇచ్చిన పనులు చేయండిరా బాబు, హామీలు ఇచ్చిన పనులు చేయండిరా బాబు అంటే ఎవరు పట్టించుకుంటారు? ఈ అభ్యర్థి ఏమో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి. అట్లా
ఈ గెలిచిన ఆయన మొన్న అది కూడా మోసంతో 5 రోజుల్లో పసుపోడు ఇస్తా నన్ను గెలిపిర్రి అన్నాడు. మన రైతులు నమ్మిరు. 5 రోజులు 5 ఏళ్ళకి వచ్చింది. ఆయనతో పూర్తట పార్లమెంట్లో పసుపోడు ఏంటి సార్ అని అడిగింది మన సురేష్ రెడ్డి సారే. ఆయన ఒక్కసారి కూడా అడగలే పార్లమెంట్. అసలు పార్లమెంట్లో మాట్లాడలే ఇప్పటిదాకా ఆయన. ఎవరన్నా చూసిరా పోయి టీవీలలో మాట్లాడంగా, అరవింద్ మాట్లాడంగా, సురేష్ రెడ్డి మాట్లాడంగా చూసిరా? మన ఆయనకి ఏం రోగం వచ్చామనికి? సురేష్ రెడ్డి సార్ కంటే మంచిగానే ఉన్నాడు కదా అట్టగట్ట. గాయంతో పార్లమెంట్లో మాట్లాడే శాత కాలేదు ఆయనకు. ఏ అన్న వస్తాయి, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, మాట్లాడే మనసు లేక. ఏంటికి రాదు, మంచిగా కాన్వెంట్ స్కూల్లో చదివి హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. ఆయనకు మాట్లాడే మనసు లేదు. సురేష్ రెడ్డి గారికి మాట్లాడే మనసు ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నాడు. మన ప్రాంతం గురించి మాట్లాడుతున్నాడు, తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు, దేశ సమస్యల గురించి మాట్లాడుతున్నాడు. బాజాప్తగా నిలదీస్తున్నాడు గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వాన్ని. మెచ్చుకునేటువంటి కూడా మెచ్చుకుంటుండు. అట్లా కూడా లేదు. ఏమన్నా ఒకటి మంచి పనులు చేస్తే 100 మీరు మంచి పని చేస్తున్నారని కూడా అన్నాడు. పార్లమెంట్లో అంటే అట్లనే ఉండాలి. వీడు అది లేదు ఇది లేదు మాటనే